ఆయన ఎవరంటే సమాధాన కర్త. మన శైల నాన్నగారు పాట రాశారు, మంచి పాట. ఏ పాట అది? అన్నిటికంటే సమాధానం విన్నాను పాట రాశాడు తెలుగులో. తెలుగే కదా. అయితే తెలుగు వెళ్ళారా, వారిద్దరికి సమాధానం ఎలా వచ్చిందంటే ప్రార్థన కొరకు వచ్చి ఇద్దరికి సమాధానం భరించి మొన్న కృపా పండుగకు వచ్చి మళ్ళీ బెంగళూరు పాటలు పెట్టుకోవడానికి దేవుడు పంపించాడు. కానీ స్తోత్రం చెప్పండి అమ్మా. ఆయన కుటుంబాన్ని ఆయన కోరుకునేది ఒకటే, అవి బలరాలకి సమర్పించుకుంటానన్నప్పుడు మీ విషయాలు ప్రార్థన ఏంటని అడిగినప్పుడు నాకు ఏముంది గారు, మా కుటుంబం రక్షింపడితే చాలా అన్నాడు. కానీ స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. మన కుటుంబం కొరకు, వాళ్ళ కుటుంబం రక్షణ కొరకు ఇద్దరు కుమారులు వారు మనం ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు బలాలను సమర్పించుకున్నారు. మరి జకరియా గారిని ఎలిజబెత్తుని దేవుడు దీవించి ఆశీర్వదించడు గాక. ఆమేన్. నిలబడ్డాం. సైనిక నుంచి చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తాం. సర్వాధికారి మా యేసయ్య, సర్వ సృష్టికర్త, మీకు యేసుక్రీస్తు నామములో వందనాలు తండ్రి. నీ బిడ్డలు మీరు ఏర్పరచుకున్నారయ్యా. ఈ లోకంలో అన్నదమ్ముల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో సాతానుడు రాత్రి పగులు నీ లేఖన ప్రకారంగా సహోదరుల మీద నేరాలు మోపుతూ వారికి సమాధానం లేకుండా చేస్తున్న ఈ చివరి దినాల్లో మీ మాట, మీ కృప, మీ ప్రేమ ఆ భార్యాభర్తను సమాధానపరిచి వారిని ఈరోజు బ్రతికిస్తూ, నడిపిస్తూ, దీవిస్తూ ఈరోజు దేవుని సంఘంగా 100 మంది బిడ్డలకి వారి కష్టార్జితాన్ని ఆహారంగా పెట్టుటకు మీరు ఇచ్చిన సమాధానం బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఇంకనూ మీ సమాధానం వారు నడిపించండి. రాబోయే రోజుల్లో అనేక మందికి ఆదర్శ దంపతులమని సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి. వారిని ఇంకా దీవించమని, సంఘంలో స్తంభాలను నిలబెట్టి మీరు కాపాడమని, వారిని ఆశ్రదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము.